గురుకుల పాఠశాలల విషయానికి వచ్చేస్తే గురుకులాల్లో మా పిల్లలు చదువుకుంటే మంచిగా మేధావులు అవుతారు, లేదంటే ఉద్యోగాలు వస్తాయి, మంచి భవిష్యత్తు ఉంటుందని తల్లిదండ్రులు ఆసక్తితోని గురుకుల స్కూళ్ళలోకి పంపిస్తూ ఉన్నారు. ఎక్కడ గురుకులాలు ఉంటే అక్కడ సీట్లు రాకపోయినా, వాళ్ళ ఎగ్జామ్ రాస్తే సీట్ రాకపోయినా ఏదో విధంగా ప్రయత్నం చేసి అందులో చదివించాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఇవాళ గురుకుల స్కూల్లోకి పోతే భయమేస్తుంది. ఎందుకంటే రోజు రోజుకు ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యతమైనటువంటి ఆహారం పెట్టాల్సింది పోయి కలుషిత ఆహారం పెట్టడం వల్ల వాళ్లకు ఫుడ్ పాయిజను తినగానే విరోచనాలు, వాంతులు ఇట్లాంటివి జరగడంతో మొత్తానికైతే గురుకులాల్లో మొన్నటిదాకా మనం చూసినాం, గురుకుల స్కూళ్ళల్లో విద్యార్థులు మృత్యువాత పడడం జరిగింది, ఆసుపత్రుల పాలు కావడం జరిగింది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలల గురించి ప్రభుత్వం అసలు పట్టించుకున్న పాపాన పోతలేదు. ఇక మంత్రులు అంటవా, మంత్రులకు సంబంధమే లేదు. ఇక రేవంత్ రెడ్డి ఉన్నాడంటే ఇక రేవంత్ రెడ్డికి అసలే సంబంధం లేదు. మరి వాళ్ళ పిల్లలు ఇప్పుడు ఈ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి వీళ్ళ పిల్లలంతా మరి ఎక్కడ చదువుకుంటారు? మంచిగా కాన్వెంట్, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిపిస్తూ ఉన్నారు, నాణ్యతమైనటువంటి ఆహారం పెడతా ఉన్నారు. మరి విద్యార్థులు ఏం పాపం చేసిరు? బ్రహ్మాండంగా చదువుకోవాల్సినటువంటి ఆ చిన్న పసి విద్యార్థులకు అడ్డమైన ఫుడ్ పెట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటారు. చదువు దేవుడు ఎరుగు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా అధ్వానంగా తయారైపోతుంది. గురుకులాల్లోకి నమ్మి పంపిస్తే ఈ రకంగా తయారైపోయింది. అసలు రాష్ట్రంలో గురుకులాల సిచ్యువేషన్ చాలా డేంజర్లో ఉంది. ఇకపోతే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవట్లేదంట. ఆ రకంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. కేసీఆర్ అయితే అద్భుతంగా గురుకులాల అన్ని వ్యవస్థల మీద దృష్టి పెట్టిండు. ఈ రకంగా మాత్రం కాలే. ఇక్కడ చూడుర్రి, జగజ్జేత దివ్య 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్యదే మొత్తానికి విమెన్స్ చెస్ వరల్డ్ కప్ పొందడం జరిగింది. చెస్లో మొత్తానికి జగజ్జేత దివ్య మొత్తానికైతే వరల్డ్ కప్ సాధించడం జరిగింది. ప్రతిష్టాత్మక విమెన్స్ చెస్ వరల్డ్ కప్లో 19 ఏళ్ల యువ సంచలనం దివ్య దేశ్ముఖ్ విజేతగా నిలిచింది. ఈ ఘనత సాధించినటువంటి యంగెస్ట్ ప్లేయర్గా, దేశ తొలి మహిళగా రికార్డు సృష్టించింది. 3 రోజుల పాటు ఉత్కంఠంగా సాగినటువంటి ఫైనల్లో వయసుకు మించినటువంటి పరిణతి సాధారణ పోరాట పటిమ చూపెడుతూ మన దేశానికి చెందినటువంటి లెజెండరీ ప్లేయర్ కోనేరు హాంపీపై మొత్తానికి విజయం సాధించింది. మొత్తానికైతే 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్ దే విమెన్స్ చెస్ వరల్డ్ కప్లో విజయం సాధించడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ పైన మాటల యుద్ధం, లోక్సభలో ప్రశ్నలు సంధించినటువంటి ప్రతిపక్షాలు. మొత్తానికైతే ఈ ఆపరేషన్ సింధూర్ మనకు తెలుసు, పాకిస్తాన్ భారత్కు మధ్య యుద్ధం జరిగింది. అదేది మొత్తానికైతే జమ్మూ కాశ్మీర్లో మన తెలుగు వాళ్ళపైన ఉగ్రవాదులు చేసినటువంటి దాని మీద ఆపరేషన్ సింధూర్. మోదీ మొత్తానికైతే పాకిస్తాన్ మీద పాకిస్తాన్ స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. ఇదైతే ఒక భారతదేశానికి పాకిస్తాన్కు యుద్ధ బేరీ ఆ మధ్యలో జరిగింది, మనకు తెలిసినటువంటి విషయమే. దాని మీద ఆపరేషన్ సింధూర్ పైన మాటల యుద్ధం జరిగిందంట. అసలు ఆపరేషన్ సింధూర్ ఏంటి? మరి ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ఫేక్ అంటుండ్రు. మరి మోదీ ఫేక్ లాగా చేసిందా? మరి నిజంగానే ఆపరేషన్ సింధూర్ జరిగిందా? అసలేంది కథ? సీజ్ ఫైర్ వెనుక ఎవరు ఉన్నారో చెప్పాలని కూడా పట్టుబడతా ఉన్నారట. ఈ సీజ్ ఫైర్ వెనుక ఎవరున్నారో చెప్పాలని పట్టుబడతా ఉన్నారట. పీఓకేను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారని ప్రశ్న. ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, గ్యాప్ ఇచ్చామంతే రాజ్నాథ్ సింగ్ చెప్తున్నటువంటి అంశం. ఆపరేషన్ సింధూర్ మేము ఇంకా ఆపలేదు, జస్ట్ గ్యాప్ ఇచ్చినాం. ఈ గ్యాప్ ఇంకా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది, గ్యాప్ మాత్రమే ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మనవి కాదు పాకిస్తాన్ జెట్స్ ఎన్ని కూల్చేశారని కూడా అడగండి. దేశ రక్షణ గురించి ప్రశ్నలు అడిగేటప్పుడు కాస్త ఆలోచించండి. పాక్ దాడుల్లో మనకు ఎలాంటి నష్టం జరగలే. సీజ్ ఫైర్ కోసం పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చిందని వెల్లడి చేస్తున్నటువంటి అంశం. కాల్పుల విరమణ పైన మోదీ సమాధానం చెప్పాలి, కాంగ్రెస్ ఎంపీ గోగై డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. ఈ కాల్పులకు పాకిస్తాన్ కాళ్ళబారానికి వచ్చింది. మరి కాళ్ళబారానికి వచ్చిన తర్వాత ఈ ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది? మరి ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్కు సంబంధించిన
స్థావరాలు ఏం కూల్చారు అవన్నీ చెప్పాలి అని చెప్తున్నటువంటి మాట. ఇక ఆపరేషన్ సింధూర్ పైన లోక్సభలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పైన భారత్ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన ప్రతిపక్షాలకు ఇక ఉన్న అనుమానాలు తీర్చేందుకు సోమవారం చర్చకు అవకాశం కల్పించారు. అధికార పక్షం తరపున కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభించారు. ఇక పహల్గాంలో ఉగ్రదాడి ఇక హేయమైనటువంటి చర్య అని కూడా పేర్కొన్నారు. ఈ పహల్గాంలో ఉగ్రదాడి ఏదైతే ఉందో అది హేయమైనటువంటి చర్య అని కూడా పేర్కొనడం జరిగిందంట. ఇకపోతే క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్నటువంటి నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టిరు. ఆ మీటింగ్లో మరి ఏం ప్రస్తావన చేసిరు, దేని గురించి చర్చించారు అనేది మాత్రం తెలియదు. మొత్తానికైతే క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడిస్తున్నటువంటి మంత్రులు పొన్నం ప్రభాకరు, ఇక వాకటి శ్రీహరి, కొండ సురేఖ. ఈయన వాకటి శ్రీహరి, కొండ సురేఖ, పొన్నం ప్రభాకరు. ఇక 42% బీసీ కోటా కోసం చలో ఢిల్లీ, ఇక ఢిల్లీకి పోతారట. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఇక ఢిల్లీకి పోదాం. ఇక్కడ ఏది ఈ రాష్ట్రంలో గవర్నర్కు ఆర్డినెన్స్ ఏదైతే పంపించారో అది పాస్ అయ్యే విధంగా లేదు, ఇక ఢిల్లీకి పోదాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారట. మరి ఈ ఢిల్లీ, ఇక్కడ ఈడ పంచాయతీ, ఢిల్లీలో పంచాయతీ, ఈ పంచాయతీలతోనే నడుస్తుంది. ఇక ఎన్నికలు రావా, స్థానిక ఎన్నికలు పెట్టే పరిస్థితి లేనే లేదు. ఏదో జరుగుతుంది చూడు ఇక కుంభకోణం. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో హస్తినా వేదికగా పోరాడాలని క్యాబినెట్ భేటీలో నిర్ణయం చేస్తూ ఉన్నారట. ఏది 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు, మొత్తానికి ఇది ఢిల్లీలో పోరాడాలనుకుంటా. 5న పార్లమెంట్లో వాయిదా తీర్మానం, 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి. 5న పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇచ్చేసి 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి. ఇక బిల్లులు ఆర్డినెన్స్ ఆమోదం కోసం 7న రాష్ట్రపతికి వినతి పత్రం అందజేత. రాష్ట్రపతిని కలవనున్నటువంటి సీఎం, మంత్రులు సహా 200 మంది బీసీ ప్రతినిధులు. మొత్తానికైతే రాష్ట్రపతిని సీఎంతో పాటు మంత్రులు ఇంకా 200 మంది బీసీ ప్రతినిధులు కూడా కలుస్తారని చెప్తా ఉన్నారు. మరి ఇదంతా నిజానికైతే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనేటువంటి ఆలోచన మీద జరుగుతూ ఉందా, ఇదేదో మభ్యపెట్టే ప్రయత్నమా, అది ఇక తెరపైకి రావాలి. ముందు ముందు మనం చూస్తూ ఉంటే తెరపైకి వస్తూ ఉంటుంది. రవాణా శాఖ అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల రద్దుకు క్యాబినెట్ ఓకే. మొత్తానికి ఆర్డినెన్స్తోని రాష్ట్రంలో గవర్నర్ ఆమోదం వచ్చేస్తుంది. గవర్నర్ ఆమోదంతోనే 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించి ఎన్నికల్లోకి వెళ్తామని చెప్పిండ్రు. మరి ఇప్పుడు మళ్ళీ ఏమైందో ఏమో, జంతర్ మంతర్ పోవాలి, ఢిల్లీకి పోవాలి, అక్కడ ధర్నాలు చేయాలని చెప్తా ఉన్నారు మళ్ళా. ఇక కోర్ తెలంగాణ అర్బన్ సిటీతో పాటు అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో మైక్రో బ్రూవరీస్ ఇక ఏర్పాటుకు నిర్ణయం. క్యాబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రులు పొన్నం, ఇక వాకటి శ్రీహరి, కొండ సురేఖ. అట్లాగే బీసీలకు కేసీఆర్ తీరని ద్రోహం చేసిందట పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నాడు. బిల్లుల ఆమోదానికి బీజేపీ, బీసీ ఎంపీలు కూడా కలిసి రావాలని సూచన. సరే, బీసీలకు అన్యాయం జరిగిందా జరగలేదా అనేది బీసీలకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఆ ప్రభుత్వంలో ఎట్లా ఉన్నది రాష్ట్ర పరిస్థితి, ఇప్పుడు ఎట్లా ఉన్నది రాష్ట్ర పరిస్థితి అనేది ప్రజలు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ఉన్నారు. నాయకులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. మేం మంచి చేసినామని ఏ నాయకుడైనా చెప్పుకుంటాడు. వాళ్ళ సెల్ఫ్ డబ్బా వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. దానికి పెద్దగా ఆలోచించాల్సినటువంటి విషయం లేదు. ఇక ప్రజలే ఏదైనా ప్రజలే రిపోర్ట్ ఇవ్వాలి. ఎవరి పాలన బాగుందనేది ప్రజలే నిర్ణయం చేయాలి. ఇది ఇట్లా ఉంటే బ్యాంకాక్లో కాల్పులు 6 మృతి. బ్యాంకాక్లో కాల్పులు జరిగినాయంట, 6 మృతి చెందారంట. మొత్తానికి బ్యాంకాక్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 6 మరణించారు. అనంతరం దుండగుడు తాను కాల్చుకుని కూడా చనిపోయాడు. థాయిలాండ్, కాంబోడియా మధ్య ఘర్షణల జరుగుతుండటంతో ఈ కాల్పులు కలకలం రేపాయి. ఈయనకేం పోయే కాలం, 6 కాల్చిందంట. చివరికి వానికి వాడు కూడా కాల్చుకున్నాడట. ఇక ఐఐటి మొత్తానికి ఖరగ్పూర్కు ఏమైంది? ఐఐటి ఖరగ్పూర్తో పాటు గ్రేటర్ నోయిడాలోని ఇక శారదా యూనివర్సిటీలో విద్యార్థుల వరుస ఆత్మహత్య ఘటనలపైన సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఆ కేసులో విచారణను వేగవంతం చేయాలని కూడా ఆదేశించిందట. ఇకపోతే క్రెడిట్ కార్డుల బకాయిలు 34,000 కోట్లు ఉన్నాయంట. క్రెడిట్ కార్డులకు సంబంధించినటువంటి బకాయిలు 34,000 కోట్లు. క్రెడిట్ కార్డు బకాయిలు ఒక్క ఏడాదిలో 44% పెరిగాయి. ఈ ఏడాది మార్చి నాటికి కార్డు హోల్డర్లు బ్యాంకులకు దాదాపు 34,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. బకాయిలు పెడుతున్న ఇక క్రెడిట్ కార్డుల వాడకం మాత్రం తగ్గడం లేదు.
34,000 రూపాయలు క్రెడిట్ కార్డుల బకాయిలు ఉన్నాయట. అయినా కానీ వాడుతూనే ఉన్నారు. ఇంకా కూడా ఈ క్రెడిట్ కార్డులు ఇస్తూనే ఉన్నారు, వాడుతూనే ఉంటారు. పైసలు లేనప్పుడే కదా వాడుకోవడానికి. పార్లమెంటు ముందు కూటమి ఎంపీల ధర్నా. ఇక బీహార్లో చేపడుతున్నటువంటి సర్ను ఖండించిన సభ్యులు. ఇక బీరు బిర్యానీ ఇచ్చి బిచ్చగాళ్ళ వీర్యం. ఇది మామూలుగా లేదు. బీరు బిర్యానీ ఇచ్చి బిచ్చగాళ్ళ వీర్యం తీసుకొని ఓ దందా చేస్తూ ఉన్నారట. మొత్తానికి ఫోర్ను వీడియోలు చూపించి స్పెర్మ్ సేకరించినటువంటి సృష్టి. అట్లాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ఉన్నటువంటి బిచ్చగాళ్లే టార్గెట్. ఇక సృష్టి కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. ఇక మొత్తానికి క్లినిక్ల నుంచి కూడా కీలక ఫైళ్లు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. బిచ్చగాళ్లకు బీరు బిర్యానీ ఇచ్చేసి వాళ్ళ నుండి వీర్యాన్ని తీసుకొని మొత్తానికైతే ఆ గర్భధారణకు సంబంధించిన దందా చేస్తూ ఉన్నారు. మొత్తానికి వాళ్ళకు స్పెర్మ్ సేకరించిన సృష్టి. మొత్తానికి కొన్ని వీడియోలు చూపిస్తూ ఉన్నారట. ఏది ఫోర్ను వీడియోలు చూపించి మరి వాళ్ళ వీర్యం తీసుకొని బిచ్చగాళ్ళ వీర్యం తీసుకుంటారట బీరు బిర్యానీ ఇచ్చేసి. ఇది మామూలుగా లేదు. ఇకపోతే పాల్గామ్ టెర్రరిస్టులు హతం. శ్రీనగర్లో ఎన్కౌంటర్, 3 ఉగ్రవాదులు మృతి. ఇది అప్పుడు పాల్గామ్కు సంబంధించి. ఇకపోతే ఇక్కడ మృతుల్లో పాల్గామ్ అటాక్ మాస్టర్ మైండ్ ముసా. మొత్తానికి 14 రోజులుగా మహాదేవ్ కొండల్లో ఆపరేషన్ మహాదేవ్. ఇక మొత్తానికి రేడియో కమ్యూనికేషన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తింపు. 3 గంటల్లోనే పని ముగించిన భద్రతా బలగాలు. మొత్తానికి పాల్గామ్ టెర్రరిస్టులు హతమైపోయారు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో 3 టెర్రరిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇక వీరిని లష్కరే తోయిబాకు చెందినటువంటి టెర్రరిస్టులుగా గుర్తించారట. ఇక గోదావరి బెసిన్ రాష్ట్రంలో సంప్రదించాకే నిర్ణయం. గోదావరి బెసిన్ రాష్ట్రాలతో సంప్రదించాకే ఇక నిర్ణయం తీసుకుంటామని మొత్తానికైతే చెప్పడం. బనకచర్ల ప్రాజెక్టు. ఇక బనకచర్ల ప్రాజెక్టుతోని గోదావరి నీళ్ళు ఎత్తుకపోయేటువంటి ప్రయత్నం ఇవాళ ఆంధ్రప్రదేశ్ చేస్తూ ఉన్నది. చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి కుట్ర. ఇక దానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోడైపోయాడు. ఇక బనకచర్ల ప్రాజెక్టు పైన కేంద్ర జలశక్తి శాఖ వెల్లడి. మొత్తానికి తెలంగాణ అభ్యంతరాలు అందినాయి. ఎలాంటి పనులు చేపట్టలేదని కూడా ఏపీ చెప్పింది. రాజ్యసభలో ఏపీ అనిల్ ప్రశ్నకు కేంద్ర మంత్రి రాజ్ భూషణ్ మొత్తానికి రిప్లై ఇవ్వడం కూడా జరిగిందంట. ఆంధ్రప్రదేశ్ నిర్మించ తలపెట్టినటువంటి పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి అభ్యంతరాలు అందాయని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. గోదావరి బెసిన్లోని తెలంగాణతో పాటు భాగస్వామ్య రాష్ట్రాలను సంప్రదించిన తర్వాతే ఈ లింకు ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సాంకేతిక ఆర్థిక సంచలనంపై ముందుకెళ్తామని కూడా మొత్తానికి స్పష్టం చేసినటువంటి అంశం. ఇక కృష్ణా ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తూ ఉన్నదట. నిండుకుండల్లా నాగార్జున సాగర్ మొత్తానికి కలకలలాడుతూ ఉన్నది. 1,50,000కు పైగా క్యూసెక్కుల ఇన్ఫ్లో. ఇక నేడు ప్రాజెక్టు గేట్లు ఎత్తనున్నటువంటి మంత్రి ఉత్తమ్ ఇవాళ ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తుతారంట. మంత్రి ఉత్తమ్ చేతుల మీదుగా ఎత్తడం జరుగుతుంది. 1,50,000 క్యూసెక్ల నీళ్ళు వస్తూ ఉన్నాయట. ఇక ఇన్ఫ్లో. ఇకపోతే శ్రీశైలంలోకి దాదాపు 2,00,000 క్యూసెక్లు ఇన్ఫ్లో. ఇక శ్రీరామ్ సాగర్ మొదలైనటువంటి వరద. ఇక ఆయకట్టు రైతుల్లో చిగురిస్తున్నటువంటి ఆశలు. మొత్తానికి ఆయకట్టుకు సంబంధించినటువంటి రైతుల్లో ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. ఇక నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్నట్టు. ఇక కబ్జాల్లో కవ్వాల్. మొత్తానికి పలచబడుతున్నటువంటి అడవులు, పత్తా లేని పులులు. మొత్తానికి కబ్జాలో కవ్వాల్ అనేటువంటి ప్రాంతం అయితే ఇరుక్కపోయింది. మొత్తం కబ్జాతోనే ఈ అటవీ ప్రాంతాన్నంతా లాక్కుంటున్నారట మొత్తానికైతే. ఇక రిజర్వ్ ఫారెస్ట్లో 1.30 లక్షల ఎకరాల ఆక్రమణ. ఇక ఇప్పటికే 1.16 లక్షల ఎకరాల్లో చెట్ల నరికివేత, పోడు పట్టాలు జారీ. ఓవైపు గ్రామాల రిలోకేషన్, ఇక మరోవైపు కొత్తగా కబ్జాలు, ఆక్రమణలే ఇక పులుల ఆవాసానికి అడ్డంకిగా మారనున్నట్టు మొత్తానికి అధికారులు అయితే కవ్వాల్ ఫారెస్ట్ను కాపాడుకుంటేనే ఆ పులులకు మనుగడ చేపడతా ఉన్నారట. కవ్వాల్ ఫారెస్ట్ మొత్తానికైతే కబ్జాలకు ఏడన రాజకీయ నాయకులు మొత్తం కబ్జాలకు ఎగబడతా ఉన్నారు. భూమి కనబడితే పాపం కబ్జా చేయడమేగా. ఇకపోతే ఢిల్లీలోనే తేల్చుకుందాం. బీసీ రిజర్వేషన్ల పైన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం. ఇక ఆగస్టు, ఇది ఇంతకుముందు చూసినాం కదా. ఇక బీసీ రిజర్వేషన్లు ఇక్కడ జరిగేటట్లేవు. ఇక ఢిల్లీకి పోదాం, ఢిల్లీలో తెచ్చుకుందాం, జంతర్ మంతర్లో ధర్నా చేద్దామని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక రేపు అత్యంత ఖరీదు మూల్య సేవలు
ఇక రేపు నింగిలోకి మొత్తానికైతే నైసార్ ఉపగ్రహం, చదరంగంలో మహారాణి, ఫైనల్లో హాంపీకి నిరాశ జరిగింది. ఇక హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులు రాబోతున్నారు, వచ్చారనుకుంటా. మొత్తానికైతే హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులంట, వాళ్ళకు నియామక ఉత్తర్వులు కూడా జారీ చేసిందంట కేంద్రం. ఇకపోతే తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 4 అదనపు న్యాయమూర్తుల నియామకానికి కూడా రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. మొత్తానికి న్యాయవాదుల కోటా నుంచి కూడా గౌస్ మీరా, మొహినుద్దన్, సుద్దాల చలపతిరావు, వాకటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్లను కూడా అదనపు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం చేసినటువంటి సిఫారసులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఇక దీంతో వీరిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు సొలిసిటర్ ఇక జనరల్ నరసింహ శర్మతో పాటు కొత్తగా అదనపు న్యాయమూర్తులుగా నియమితులైనటువంటి గౌస్ మీరా, మొహినుద్దన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ గవర్నర్ విష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక వీరు ఈ నెల 31న ప్రమాణం చేసే అవకాశం ఉంది. మొత్తానికైతే హైకోర్టుకు 4 అదనపు న్యాయమూర్తులను సుప్రీంకోర్టు అయితే మొత్తానికైతే పంపించడం జరిగింది. ఇక ఇంకో కోర్సు చదవాల్సిందే. అమెరికాలో మాస్టర్స్ పూర్తయిన ఉద్యోగం రాని విద్యార్థుల కష్టాలు. అమెరికాలోకి వెళ్ళి మాస్టర్స్ చదివినా కానీ వీళ్ళకు ఉద్యోగాలు రావట్లేదు. ఇక ఈ కోర్సు పక్కకు పెట్టి ఇంకో కోర్సు చేయాల్సిందే అని ఆలోచన చేస్తూ ఉన్నారట. ఇక వీసా గడువు పొడిగింపునకు కొత్త వ్యూహం, మళ్ళీ డబ్బు పంపాలని తల్లిదండ్రులకు విన్నపాలు. అమెరికాలో ట్రంప్ విధిస్తున్నటువంటి ఆంక్షలతో భారతీయ విద్యార్థులు వారి తల్లిదండ్రులపైన ఆర్థిక భారం పడుతోంది. 6 నెలల క్రితం ట్రంప్ అగ్రరాజ్య అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత మొత్తానికైతే విద్యార్థుల పార్ట్ టైం ఉద్యోగాలపైన అక్కడి అధికారులు కూడా నిఘా పెంచారు. దీంతో చాలామంది కూడా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తే ఎక్కడ పట్టుబడతామోనని ఇక మొత్తానికైతే మానేసిరట. ఇక హైదరాబాద్కు చెందిన ఒక విద్యార్థి అమెరికా వెళ్ళి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఇక ఉద్యోగం రాలేదు. చదువు కోసం 40 లక్షల బ్యాంకు రుణం తీసుకుని కూడా వెళ్ళినటువంటి ఆ విద్యార్థి ఇప్పుడు తిరిగి వస్తే వడ్డీతో సహా 1/2 కోటికి పైగా అప్పు తీర్చాల్సినటువంటి పరిస్థితి. ఒకవైపు కోర్సు పూర్తయ్యాక ఇక ఉద్యోగం రాకపోతే తిరిగి స్వదేశానికి వెళ్లాల్సిందేనని కూడా అమెరికా ప్రభుత్వం హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం. ఇంకోవైపు దీంతో ఇక పిహెచ్డి సీటు సంపాదించాడు. ఇక స్టూడెంట్ వీసా కాల పరిమితి మరికొంతకాలం పొడిగించాలన్నారు. అట్లాగే ఈ కోర్సు పూర్తిగా చేయడానికి మరో 20 లక్షల వరకు కూడా పంపాలని తల్లిదండ్రులను కోరినటువంటి అంశం. ఇది కథ. 40 లక్షలు పెట్టి దేశం పోయి చదివితే, అమెరికా పోయి చదివితే ఆడ ఉద్యోగం రాకపోతే ఈ 40 లక్షలకు 1.5 కోటి అప్పయిందంట. 1.5 కోటి అయిపోయింది. ఇది కథ. ఇక జలాశయంలో 584 అడుగులకు నీటి మట్టం. 18 ఏళ్ల తర్వాత నెల ముందుగానే ఇక గరిష్ట స్థాయికి సాగర్ నీటి మట్టం. నేడు 3 మంత్రుల చేతుల మీదుగా నీటి విడుదల చేయనున్నారట. ఇక నీటి విడుదల చేస్తే బాగానే ఉంటుంది, కానీ కాళేశ్వరం ఒక అద్భుతం, కానీ కాళేశ్వరంలో ఏం లేదు, అంతా అవుతుంది అని చెప్తారు వీళ్ళు. బీసీ బిల్లు పైన కాంగ్రెస్ హ్యాట్సాప్. 42% కోటా బాధ్యత బీజేపీదే అంటూ పొన్నం. ఇక రిజర్వేషన్ల పైన చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం. మొత్తానికి ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు ఢిల్లీలో కోటా కోసం హడావుడి చేయాలని నిర్ణయం. మొత్తానికైతే 5, 6, 7 తేదీల్లో మంత్రులు ఎంపీలతో ఢిల్లీకి పోయి 7న జంతర్ మంతర్ వద్ద ధర్నాకు పిలుపు. ఏకాభిప్రాయంతో ఆమోదించిన మంత్రివర్గం. ఇక ఎరువుల కొరత, పునాస కరువు కారణాలతో ప్రభుత్వం పైన రైతుల్లో వ్యతిరేకత ఉన్నట్టు కూడా చర్చ. కోటా లేకుండా ఎన్నికలకు వెళ్తే నష్టమేనని కూడా వాదన. బీసీ కోటా ఏదైతే ఉందో అది లేకుండా ఎన్నికల్లోకి పోతే నష్టమే ఉంటుందని మొత్తానికైతే ఈ బీసీ 42% రిజర్వేషన్ కోసం ఢిల్లీకి పోయి కొట్లాడదామంటారు. ఈ కాంగ్రెస్ బీజేపీ కపట ప్రేమ. కాంగ్రెస్ది బీజేపీది ఒక కపటమైనటువంటి ప్రేమ. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఎగ్గొట్టేందుకు కుట్రలు. ముస్లింల బూచి చూపి మోసం చేస్తున్నటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి అంశం. ఇక కోటాతో ఆటలొద్దు,
కోటాతోని ఆటలొద్దు, బీసీల మనోభావాలను దెబ్బతీస్తే తీవ్ర పరిణామాలు, రిజర్వేషన్ విషయంలో పదే పదే మోసం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపైన మాజీ మంత్రి గంగుల చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ చూడరు, ఇక గురుకుల సంబంధించి ఇది సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద జరిగినటువంటి నిరసన ర్యాలీ సందర్భంగా గుండె లవిసేలా రోధిస్తున్నటువంటి సిగాచి ప్రమాద బాధిత కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు. ఇక సిగాచి ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ సిగాచి ప్రమాదం ఎట్లా జరిగిందంటే ఆ పర్యవేక్షణ సిబ్బంది నిర్లక్ష్యంతోనే సిగాచి ప్రమాదం జరిగింది. ప్రమాదం జరుగుతుందని కార్మికులు చెప్పిరట, అయినా పట్టించుకోలే, ప్రమాదం జరిగేదాకా తెచ్చుకున్నారు. ఇక సిగాచితో సీఎం లాలూచి, 54 మంది చనిపోతే కంపెనీపై కేసు లేదు, కోటా పరిహారం ఊసేలేదు. ఇక ఎస్ఎల్బీసీ సిగాచి పేలుడు ఘటనలో రేవంత్ సర్కార్ బాధ్యత రహిత్యం. ఎస్ఎల్బీసీలో మరణించిన వాళ్ళ గురించి కూడా సంబంధం లేదు వీళ్ళకు. ఎస్ఎల్బీసీలో కూడా టన్నల్లో ఒక 8 మందో 7గురో ఇరకబోయారు. వాళ్ళ గురించి కూడా అసలు ఎలాంటి వార్త బయటకు రాలేదు, అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. ఇంకో 3-4 డెడ్ బాడీస్ దొరకాల్సింది ఉంది, అసలు అది మరి దాని వార్త రాలేదు, దాని విషయమే బయటికి రాలేదు. వలస కార్మికులను కేసీఆర్ హయాంలో కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారు. రేవంత్ మాత్రం వారి మృతదేహాలను ఇక అట్టాడబ్బల్లో పంపి అవమానించిండు. పరిహారం ఇవ్వకుంటే పెద్ద ఎత్తున పోరు, సిగాచి బాధితుల నిరసనలో హరీష్ రావు. మొత్తానికైతే ఇక వీళ్లకు సరైనటువంటి పరిహారం ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరు కొనసాగిస్తామంటూ హరీష్ రావు అయితే ఆ కుటుంబాలను పరామర్శిస్తున్నటువంటి విజువల్స్ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక ఒకవైపు చూడండి, అక్కడ ఒక తల్లి రోధిస్తూ ఉన్నది. ఆ సిగాచిలో ప్రమాదంలో మృతి చెందినటువంటి కుటుంబ సభ్యుల రోదన. ఇక నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గురుకులంలో అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థినులతో మాట్లాడుతున్న హరీష్ రావు. ఇక్కడ ఇదొకటి, అక్కడ గురుకులాల కేసులు, ఇక్కడ పోతే సిగాచికి సంబంధించిన కేసులు. ఏంది రాష్ట్రం అంతా గిట్ల తయారైపోయింది, అడివైపోయింది మొత్తం. సంగారెడ్డి జిల్లా పాషమైలారంలోని సిగాచి పరిశ్రమ యాజమాన్యంతో సీఎం రేవంత్ రెడ్డి లాలూచి పడ్డారని, అందుకే 54 మంది కార్మికుల మృతికి కారణమైన కంపెనీ పైన ఇప్పటి వరకు ఒక్క క్రిమినల్ కేసు కూడా పెట్టలేదని కూడా, ఈ ఘటనలో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కుమ్మక్క ఈ కంపెనీ యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి ఘటన జరిగి నెల రోజులు కావస్తున్నా బాధితులకు ప్రకటించిన ₹1 కోటి పరిహారం కూడా దక్కలేదని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు, అసలు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు. సిగాచి ప్రమాదంలో మృతి చెందినటువంటి ఆ 54 మంది మృతదేహాలకు సంబంధించిన కుటుంబాలకు పరిహారమే లేదంట. మరి ఆ కంపెనీ పైన ఒక కేసు లేదు, ఒక ఎఫ్ఐఆర్ కూడా లేదు, ఒక్కరిని కూడా అరెస్ట్ కూడా చేయలేదంట. మరో 3 విద్యార్థులకు తీవ్రమైనటువంటి అస్వస్థత. ఉయ్యాలవాడ గురుకులంలో భయంలో విద్యార్థులు. జరిగినటువంటి గిరిజన గురుకుల విద్యార్థిని అనుమానాస్పద మృతి. ఖమ్మం జిల్లా గొల్లాగూడెంలో ఘటన. ఇక జాబులు ఏవి, క్యాలెండర్ ఏది? అవి లేవు, జాబులు లేవు, క్యాలెండర్ లేదు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? మీరిస్తానన్న నిరుద్యోగ భృతి ఏమైంది? త్వరలో ఇస్తామంటూ మొత్తానికి ఎన్నేళ్ళు చెప్తారు? అద్దంకి దయాకర్ను నిలదీసిన నిరుద్యోగులు. ఆగస్టు 15లోగా నోటిఫికేషన్స్ ఇవ్వకపోతే పోరాటం ఉధృతం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక రేవంత్ సైడ్కు మీనాక్షి ఫీల్డ్కు, రేవంత్ను సైడ్కు పెట్టి మీనాక్షిని ఫీల్డ్లోకి దించుతారంట. రేవంత్ సైడ్కు పోతుండు, మీనాక్షి ఫీల్డ్కు రాబోతున్నారు. అంటే ముఖ్యమంత్రి సీటు తీసేస్తారా ఏంది అనేది మరి. మీనాక్షి ఫీల్డ్కు తెలంగాణలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పాదయాత్ర, దీని మర్మమేమిటో. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ పాదయాత్ర. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 దాకా రాష్ట్ర పాదయాత్ర చేయబోతున్నటువంటి మీనాక్షి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్త ఒరవడికి మీనాక్షి శ్రీకారం. 6 జిల్లాల్లోని 6 నియోజకవర్గాల్లో సాగనున్నటువంటి కాలినడక. ఇక ఇన్ఛార్జే దిగిందంటే రాష్ట్ర నాయకుల పనైపోయినట్టేనా? ముఖ్యమంత్రిని డమ్మీ చేయడమే పాదయాత్ర ఉద్దేశమా? రేవంత్ రెడ్డి మాటలను ఇక నివేదికలను కూడా నాయకత్వం నమ్మట్లేదా? క్షేత్రస్థాయి వాస్తవాల కోసమే ఆమెను రంగంలోకి దింపారా? అది నిజమే కావచ్చు, మరి ఏదో జరుగుతూ ఉంది కథ. ఇక మల్రెడ్డి పైకి మరలబడ్డ రైతులు.
మల్లారెడ్డి మీదికి రైతులు మరలబడ్డారంట. మొత్తానికైతే ఫార్మసిటీని ఏర్పాటు చేయనప్పుడు దాని పేరు చెప్పి తమ నుంచి సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఫార్మసిటీ ఏర్పాటు చేస్తలేరు. మరి ఆ భూములు అయితే వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి, కంపల్సరీ ఇచ్చేయాల్సిందే. అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని కూడా ఫార్మా బాధిత రైతులు సోమవారం ముట్టడించారు. వందలాది మంది ఆ ప్లకార్డులు కూడా పట్టుకొని ఎమ్మెల్యేకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం, ఇకపోతే సీఎం బ్రదర్స్ పైన చర్య తీసుకోండి. కొడంగల్ భూ నిర్వాసితుల ఆక్రోశం. బనకచర్లకు అనుమతులు ఆగవు. బనకచర్లకు అనుమతులు ఆగవంట. రేవంత్ రెడ్డి ఒక పత్రాల సీఎం. ఇచ్చినవన్నీ పత్రాలే, ఉద్యోగాలు కాదు. పత్రాలు ఇస్తే ఉద్యోగాలు ఇచ్చినట్ల. జస్ట్ పత్రాలు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన పత్రాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉద్యోగాల్లో చేరలేదంట. ఇది కథ. 20 నెలల్లో ఇచ్చింది 5,000 ఉద్యోగాలే, 60,000 ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ రేవంత్. ఇక ఎందుకు అబద్ధం చెప్తుండు? నోటిఫికేషన్లు వద్దని మేము ధర్నా చేశామా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న నమ్మకం లేదు. ఇక దొడ్లైనా మారుతాయి కానీ మీరు మారరు. మా ఉద్యోగాల కోసం ఇక మీరు ఆమరణ దీక్ష చేయాలి. మళ్ళీ ములికి గో బ్యాక్ ఉద్యమం రావాలి. ఇక ప్రైవేటు ఉద్యోగాల్లో 90% లోకల్ వాళ్లకు ఇచ్చేలా కూడా చట్టం తెచ్చి అమలు చేయాలి. నిరుద్యోగుల సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అయినటువంటి అంశం. ఇకపోతే మళ్ళీ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి మళ్ళా పోతుండట ఢిల్లీకి. బీసీ రిజర్వేషన్ల పైన పయనం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రాష్ట్రపతిని కలవనున్న సీఎం, తనతో పాటు 200 మంది బీసీ సభ్యులు, అట్లాగే మంత్రులు, ముఖ్యమంత్రి. బీసీ ఓట్ల కోసమే కాంగ్రెస్ బీజేపీల డ్రామాలు. బీసీల ఓట్లు కొట్టేయడానికి బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు కూడా చీకటి ఒప్పందంతో ఈ డ్రామాలు చేస్తూ ఉన్నాయట. మా భూములు మాకు ఇవ్వండి. ఇక రేవంత్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు. రేవంత్ రెడ్డికి మరి ఏందో ఈ ఆలోచన. మంత్రుల ఫోన్లో ట్యాప్ చేస్తూ ఉన్నాడట, చేసిండు. అట్లాగే బీఆర్ఎస్ వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేస్తూ ఉన్నాడట. రాష్ట్రంలో ఎవరి మీద డౌట్ ఉంటే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నాడు. ఇక అదే పని పెట్టుకున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల పాదయాత్ర. కాళేశ్వరం కమిషన్ తుది రిపోర్టు సిద్ధం. ఈ నెల 31న ప్రభుత్వానికి నివేదిక. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పైన మొత్తానికైతే చివరి రిపోర్టు ఈ నెల 31లోగా ఇవ్వనున్నారట. ఇక ఈ నివేదికతోని తేలిపోతుంది. కాళేశ్వరం యొక్క కథ అంతా ఈ నివేదికతోని తేలిపోనున్నది. ఇక రేవంత్ పైన తిరగబడుతున్నటువంటి రైతాంగం, సొంత జిల్లాలో అన్నదాతల ఆగ్రహం. మా భూములు ఇవ్వం, భూసేకరణ పనులు ఆపాలంటూ కథం తొక్కిన రైతన్నలు. గట్ల కథం తొక్కుతూనే కదా లగచర్లలో ఈ రకంగా రైతులు లడాయి చేస్తేనే వాళ్ళను జైల్లో పెట్టి ఏదో మన తీవ్రవాదికి సంఖ్యలు వేసినట్టుగా గట్టిగా ఇట్లా సంఖ్యలు వేసి జైలుకు పట్టుకొని పోతూ ఉన్నారు. హాస్పిటల్కి పోతే కూడా ఒక రైతుకు సంఖ్యలు వేసి హాస్పిటల్కి తీసుకొని పోతూ ఉన్నారు. అంత పెద్ద ఉగ్రవాద, అంత పెద్ద తీవ్రవాద ఒక రైతు.